హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ద్వాదశ భావ అస్ట్రాలజీలో రాహుకేతువులు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, రాహుకేతువు గ్రహాలు వాటికి అస్ట్రాలజీలో ఓన్ ప్లేస్మెంట్స్ అంటూ ఏమీ లేవు. వీటిని అందుకే ఛాయాగ్రహాలు అనడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, రాహుకేతువులు ఏ స్థానంలో ఉంటే, ఏ గ్రహంతో కలిసి ఉంటే వాటికి ప్రతినిధులుగా పనిచేస్తాయని మనము చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రాహుకేతువుల్లో కేతువు గురించి మొట్టమొదటిగా మనము మాట్లాడుకుందాం. ఈ కేతు గ్రహం ఏంటంటే, ఇది ఒక స్పిరిచువల్ ప్లానెట్. దీనికి హెడ్ అనేటువంటిది ఉండదు. మన పురాణాల్లో దేవతలు రాక్షసులు అమృతం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు వీరు రహస్యంగా అమృతాన్ని తాగారని, దానికి విష్ణుమూర్తి తన యొక్క చక్రంతో హెడ్ని కట్ చేశాడని ఒక మైథలాజికల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఆధారంగా చేసుకొని కేతువుకి హెడ్ లేకపోవటం, రాహుకి అంటే రెండు భాగాలు అయినప్పుడు కింద భాగం అంతా కూడా కేతువని, పై భాగం మొత్తం కూడా రాహువని మనము చదువుకున్నాం ఈ మైథలాజికల్ స్టోరీస్లో. చూడండి, కేతువు గురించి ఎక్కువగా మోక్ష సాధన, ఆధ్యాత్మికత, తర్వాత గత జన్మల రహస్యాలు, తాతగారు, మామ, వైరాగ్యం, రహస్య శాస్త్రాలు, మోసం చేయటం కూడా, విమోచనం వంటి విషయాలకి కారకత్వం వహిస్తూ ఉంటాడు కేతువు. చూడండి, ఇంకా ఎన్నో మనం చేసే పనుల విషయాలకు వస్తే మాత్రం మంత్రశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, వివేకం, వైరాగ్యం, విరక్తి, మర్మజ్ఞానం, శాస్త్రాలు, పరిశోధన, అకస్మాత్తుగా జరిగేటువంటి మార్పులు, తర్వాత మన శరీరంలో పాదాలకి, కాలు, చర్మం, అంతు చిక్కని రోగాలు. చూడండి, ఎక్కువగా కేతువు అంతు చిక్కని రోగాలు ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, కేతువు కొంతమందికి లగ్నంలో ఉన్నప్పుడు యోగిస్తే స్పిరిచువాలిటీని ఇస్తాడు, యోగించిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఇస్తాడు. 12లో ఉంటే, అంటే ఈ ద్వాదశ భావాల్లో లగ్నం నుంచి 12వ స్థానంలో కేతు ఉంటే తన చివరి జీవితంలో మోక్ష సాధనకై మంచి ఫలితం ఇస్తాడని మనం కేతువుని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేతువు ఒక వృత్తి అంటే ఎట్లా అంటే, ఎక్కువగా స్పిరిచువాలిటీ, మంత్రగాళ్ళు, జ్యోతిష శాస్త్రవేత్తలు అండ్ వాళ్ళందరూ కూడా కేతు గ్రహం యొక్క సిగ్నిఫికెన్సెస్లో, కంట్రోల్లో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. చూడండి, కేతువు లగ్నంలో ఉంటే ఏ విధంగా ఉంటాడు, 12 భావాల్లో ఉంటే ఏ విధంగా యాక్ట్ చేస్తాడనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చూడండి, కొంతమందికి కేతువు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, కేతు దశ మొదలైనప్పుడు ఆ మనిషికి ఏమనిపిస్తుంది అంటే, స్పిరిచువాలిటీ మీద, ఈ జీవితం ఎందుకు బతకాలి, మనం ఎందుకు ఇలా ఉన్నాం, హిమాలయాలకి వెళ్ళిపోతే బాగుండు కదా, ఆశ్రమాలకి వెళ్ళిపోతే బాగుండు కదా అని కేతు యొక్క 7 సంవత్సరాల కాలదశలో మనిషికి అటువంటి ఎమోషన్,
అనేటువంటిది పనిచేస్తుంది. కేతు దశలో అలాంటి ఎమోషన్స్కి గురవుతారు. అప్పుడు దాకా బాగున్నటువంటి మనుషులందరూ కూడా సడన్గా భక్తి భావాల్లోకి వెళ్ళిపోవటం, విరక్తి మళ్ళీపోవటం, జీవితం మీద విరక్తి. చూడండి, కేతువు ఎవరికైతే ఆ లగ్నం మొత్తాన్ని సిగ్నిఫై చేస్తాడో వాళ్ళ యొక్క జీవితం అంతా ఎట్లుంటుందంటే డిటాచ్మెంట్, విడిపోవటం. ఫ్యామిలీకి ఎప్పుడైతే సిగ్నిఫికెన్స్ వచ్చిందో 7th హౌస్కి కానీ 2nd హౌస్కి కానీ లేకపోతే ప్రాపంచిక సుఖాలైనటువంటి 11th హౌస్కి సిగ్నిఫికెన్స్ వస్తే మాత్రం ఆ మానవుడు, ఆ జీవి ఎలా ఉంటుందంటే విరక్తి మళ్ళీపోతాడు అన్నిటి మీద. కేతువు అలా విరక్తి మళ్ళిచ్చేస్తాడు. సో దానివల్ల వాళ్ళకి జీవితంలో ఏది కూడా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే ఏ స్థానంలో కేతువు పడతాడో ఆ స్థానంలో ఉండటం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా డిటాచ్మెంట్ని ఇచ్చేస్తాడు కేతువు. సో అదేవిధంగా మంచిగా ఎప్పుడు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రానికి ఏ జాతకస్తులైతే మంత్రశాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని, రహస్యంగా కనిపెట్టిన సైంటిఫిక్ విషయాలకి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడని మనం 100% చెప్పచ్చు. చూడండి, కేతు వెళ్ళి చంద్రుడి నక్షత్రంలో, చంద్రుడు వెళ్ళి కేతువు నక్షత్రంలో పడ్డప్పుడు వీళ్ళకి 100% స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుందని 100% ప్రిడిక్టివ్ రూల్గా చెప్పచ్చు. అంటే ఈ జాతకస్తుడు స్పిరిచువాలిటీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడా, ఎక్కువగా అనేదాన్ని ఎలా అంటే ఈ గ్రహం యొక్క ప్రభావమే. మనసు కారకుడైన చంద్రుడు, బుద్ధికారుడైనటువంటి బుధుడు కేతువుకి దగ్గర డిగ్రీస్లో ఉన్నప్పుడు, క్లోజ్ డిగ్రీస్ అంటే 5 degrees లోపల ఉన్నప్పుడు, తర్వాత చంద్రుడు ఆ నక్షత్రం మీద మఘ, మూల, అశ్విని నక్షత్రాల్లో పడ్డప్పుడు, లేదా కేతు వెళ్ళి చంద్రుడు నక్షత్రం పడ్డప్పుడు ఆ జాతకస్తుడి యొక్క మనసు అంతా కూడా స్పిరిచువాలిటీ మీద ఉంటుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి కేతు నక్షత్రం మీద ఉన్న లగ్న సబ్లాడ్ వెళ్ళి కేతు నక్షత్రం మీద ఉన్నా కూడా వారికి స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుందని మనం 100% ప్రిడిక్టివ్ రూల్గా చెప్పొచ్చు. తర్వాత కేతువు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రాహు గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూడండి, రాహువు కంప్లీట్ ఆపోజిట్, కేతువుకి కంప్లీట్ ఆపోజిట్గా వర్క్ చేస్తాడు. అంతా ఎల్యూషన్, మోసం. చూడండి, అసాధారణమైన కోరికలకి, విపరీతమైన ఆంక్షలకి, తర్వాత భ్రమలు పెట్టడానికి, తర్వాత ఇటువంటి విషయాలకి కారకత్వం వహిస్తున్నాం. మన బాడీలో అయితే నోటికి, యోనికి, మూత్రపిండాలకి, కడుపుకి, ఎముకలకి, చర్మానికి కారకత్వం వహిస్తాడు రాహు. చూడండి, పెంపుడు జంతువులు అటువంటి విషయాలకి కారకత్వం వహిస్తాడు. ఇల్యూషన్స్కి ఎక్కువగా కారకత్వం వహిస్తాడు. చూడండి, రాహువు కూడా కొన్ని విషయాల్లో చాలా మేలు చేస్తాడు. సాంకేతిక విషయాలకి, కంప్యూటర్స్కి, ఎలక్ట్రానిక్స్కి, పరిశోధనలకి, రాజకీయాలకి, విదేశీ వ్యవహారాలకి, మారక ద్రవ్యాలకి, జోదానికి, అసాధారణ కళలకి రాహువు కారకత్వం వహిస్తాడు ఫ్రెండ్స్. ఇంకా అనుమానం, భయం, వ్యసనాలు, భయంకరమైన ఆలోచనలు, అసాధారణమైన ప్రవర్తన, అటువంటి విషయాలకి రాహువు ఎక్కువగా కారకత్వం వహిస్తాడు. చూడండి, ఎక్కువగా మనుషులందరూ కూడా రాహు దశలో ఎలా బిహేవ్ చేస్తారంటే అప్పుడు ఉన్నటువంటి బిహేవియర్కి, అప్పుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ కంటే రాహు దశలో ఒక ప్రత్యేకమైనటువంటి యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తుండడం మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు దాకా ఎలా ఉన్నారు, సడన్గా తనలో మార్పు, సడన్గా ఫ్రాడ్స్ చేయటం, పేకాట ఆడటం, జోతం ఆడటం, చెడు వ్యసనాలకి అలవాటు పడటం. అట్లని అసలు రాహు యోగించటం అంటే యోగిస్తాడు, రాజకీయాలకి అద్భుతంగా యోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్కి శుక్రుడితో కలిసి ఉంటే శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. ఆ శుక్రుడికి సిగ్నిఫికెన్స్ వచ్చింది కాబట్టి శుక్రుడు 2 హౌస్ని
ఆ ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు. రాహు దశలో అతను ఇస్తాడు. గురువు దశలో ఉంటే, గురువు దశలో ఉంటే, మీనంలో కానీ లేకపోతే ధనుసులో కానీ ఉంటే, గురుడితో కలిసి ఉన్న గురుడు ఫలితాలు అత్యధికంగా ఇస్తాడు. మరలా రాహు గురువుతో కలిసి ఉంటే గురుచండాల యోగం అని వేదిక ఆస్ట్రాలజీలో చెప్తారు. సో కేపీ ఆస్ట్రాలజీలో ఇదేది ఉండదు ఫ్రెండ్స్. అంతా కూడా ఉచ్చ నీచ అదేమీ ఉండదు. కారకత్వాలు ఫలితం, కారకత్వాలు మాత్రమే మనకు రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ రాహుకేతులు ఎవరితో ఉంటే వారి ఫలితాన్ని ఇవ్వటం, ఏ రాశిలో ఉంటే వారి ఫలితాన్ని ఇవ్వటం అనేటువంటిది వారు జరుగుతూ ఉంటుంది. చూడండి, అందరూ అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే రాహుకేతువుల వరకు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా చూడండి, మన జాతక చక్రంలో వాళ్ళకి ఎవరికైతే రాహు లగ్నంలో ఉంటాడో వాళ్ళకి కోరిక, ఆశ ఎక్కువ ఉంటుంది. ధనస్థానంలో ఉంటే ధనం మీద, కుటుంబం మీద ఎక్కువ వ్యామోహం, ఎక్కువ ఇష్టం ఉంటుంది. 5th హౌస్లో ఉంటే ఎక్కువగా పిల్లల మీద వ్యామోహం, ఆసక్తి ఉంటుంది. అంటే ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ చేసి ఇవ్వటం, ఆశపోతోడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అటువంటి ఎల్యూషన్స్ని, కోరికల్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు రాహు మహాదశలో. కొందరికి అంటే అతను మంచి ప్లేస్మెంట్స్ అంటే 2వ ప్లేస్లో యోగిస్తాడు, ఉపచయాలో యోగిస్తాడు, 11లో యోగిస్తాడు, 10లో కూడా యోగిస్తాడు రాహు. చూడండి, రాహువు కొంతమందికి లగ్నం నుంచి సప్తమంలో ఉంటే వేరే కంట్రీస్ నుంచి అమ్మాయిల్ని వివాహం చేసుకోవటం, అబ్బాయిలు వివాహం చేసుకోవటం కూడా జరుగుద్ది. సప్తమంలో ఉంటే రాహువు వివాహాన్ని, కళత్రాన్ని, జ్యువెల్ సైన్ని అంటే రెండు వివాహాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే భార్యాభర్తలు విడిపోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ కేతువు కొన్ని లగ్నాలకి యోగించడం, కేతు 5th లో ఉంటే థైరాయిడ్ వ్యాధిని, మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని రాహు కేతువులో 5th, 11th ఇండికేట్ చేసినప్పుడు అటువంటి ఫలితాన్ని ఇస్తారని చెప్పేసి మనం 100% ప్రిడిక్టబుల్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆడవాళ్ళకైతే 5th, 11th, 5th రాహుకేతులు ఉంటే అబార్షన్స్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు. అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఆ పిల్లల విషయాల్లో అబార్షన్ అవటం, అటువంటి విషయాలు ఎక్కువగా రాహుకేతువులు ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఫుల్గా మెటీరియలిస్టిక్ లైఫ్, ఎక్కువగా మెటీరియలిస్టిక్ లైఫ్ని ఎక్కువ రాహు ఇస్తూ ఉంటాడు. వాటి సంబంధం రాజకీయాలు కూడా బాగా ఉపయోగిస్తాడు ఫ్రెండ్స్. చూడండి, రాహు 4th హౌస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఆ దశ జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడేటువంటి అవకాశం ఉంది. సో చాలామంది జాతకాలు నేను గమనించాను ఫ్రెండ్స్. 4th హౌస్లో రాహు ఉంటే దొంగలు పడతారని చెప్పి నేను చాలామందికి ప్రిడిక్ట్ చేశాను. అదేవిధంగా చూడండి, రాహు ఇంకా ఎక్కడెక్కడ రాహువు వృషభ రాశిలో మంచి ఉచ్చ స్థితిలో ఉంటాడు. కేతువు వృశ్చిక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు ఫ్రెండ్స్. ఈ 2 ఆపోజిట్ ప్లేస్ వాళ్ళకి నీచ స్థితిలో ఉంటారు. అది మనము గమనించాలి. చూడండి, ఇంకా రాహుకేతువులు కొద్దిగా నెగిటివిటీ ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఫ్రెండ్స్. సో అది 7వ స్థానంలో, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పాడు చేయటం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల విషయానికి వస్తే ముఖ్యంగా ద్వికలత్ర యోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్గా మనం రాహుకేతువులు చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే రాహుకేతువులు 7వ స్థానంలో ఉంటే వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తాయని మనము చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ రాహుకేతువుల గురించి. ఇంకా మరిన్ని విషయాలు, మరిన్ని వీడియోస్లో నేను చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్ కన్సల్టేషన్ గురించి తమిళలో ఉన్న 4 నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్, మనము మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.